ఇక్కడ లాంగ్లో ముస్లింలు కూడా తింటున్నప్పుడు ఈరోజు నిరాడంబరుడు, స్నేహశీలి, అందరిలో తనవాడుగా ఉంటూ అందరిలో కలిసిపోయే ఒక మంచి వ్యక్తి. కడప నగర ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు చిరకాలంగా పరిచితమైనటువంటి సౌమ్యశీలి, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎస్బి అంజాద్ బాషా గారి 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా జమీల్ మొబైల్స్ వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో షాహీ ఆజాం కానీ, హీనా కానీ, ముష్టాక్ కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు రిమ్స్లో ఒక మంచి పుణ్య కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 2000 మందికి ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిమాణం. వాళ్లకు మీడియా ముఖంగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇటువంటి పుణ్య జన్మదినాల్లో మా అంజాద్ బాషా గారు మరిన్ని ఎన్నో చేసుకోవాలని, ఆయన మరెన్నో పదవులు అనుభవిస్తూ
సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కడప ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఆయన సేవలు అందించాలని, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2029లో అధికారంలోకి రావడం గ్యారంటీ. ఆయనను మళ్ళీ మేము ఇలాగే ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, అలాగే కడప నగరంలో ఎన్నో సేవా కార్యక్రమములు ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుచరులందరూ జరుపుకోవాలని ఈ మీడియా ముఖంగా ఆశిస్తున్నాము. ఈ ఏదైతే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన జమీల్, హీనా, ముష్టాక్, మా షాహీ ఆజాం ఇలా టీంకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. మా అన్న ఎస్పీ అంజద్ బాషా అన్న గారిది జన్మదినం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజు కడపలో ఒక పండగ వాతావరణం జరుగుతుంది. పొద్దునుంచే ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు, అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు, అలాగే షాళ్ళు, బెడ్షీట్లు పేదలకు పెంచడం జరుగుతుంది. ఎన్నో మంచి కార్యక్రమం పొద్దునుంచి జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఆ అన్న మా అంజద్ బాషా అన్న హెల్తీగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగుండాలా, దేవుడు ఆయనకు చల్లగా పెట్టాలా, ఇంకా మంచి మంచి పోస్టులు ఆయన ఉండాలా. ఎందుకంటే గతంలో ఆయన సర్వీస్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కడపకు మంచి పనులు చేస్తున్నారు. పేద ప్రజల వైపు ఆయన నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఎలక్షన్ రోజుల్లో కూడా ఆయన ఘన విజయం సాధించాలా అని ఆ దేవుడితో కోరుకుంటూ ఈరోజు అలాగే రిమ్స్ ప్రాంతంలో దాదాపు 2000 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి వచ్చిన చీఫ్ గెస్ట్ మా అంజద్ బాషా అన్న, అలాగే అల్లా ప్రకాష్ అన్న, షాహీ దర్బార్ హోటల్ ఆజం అన్న గారికి, ఉమేర్ అన్న గారికి అందరికీ పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఇక్కడ వచ్చి ఈ మంచి కార్యక్రమంకి చేసినారు కాబట్టి థ్యాంక్ యూ. నమస్కారము. ఈరోజు మన అంజద్ బాషా డిప్యూటీ సీఎం మాజీ సీఎం గారికి ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఈ రిమ్స్లో ఆయన పేరున మన జమీల్ మొబైల్స్ తరపున అన్నదానం జరుగుతున్నది. అలాగే ఈరోజు ఎంత మంచి రోజు అంటే మన కడప ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మైనార్టీ విభాగంలో ఎన్నో పనులు చేసి ఎంతోమందికి సాయం చేసి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఆయన చేరి మన ప్రజలందరికీ సాయం చేసిన వ్యక్తి మన అంజద్ బాషా గారు. ఆయనకి లాస్ట్ ఎలక్షన్లో ఎన్నో కుట్రలు ఏదో చేసి ఆయనకు ఓడించినారు. ఎందుకంటే ఆయన మంచి పని చేస్తున్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకు అపోజిషన్ వాళ్ళు అట్లా చేసినారు. కానీ ప్రజలందరూ ఈసారి మన అన్నకి గెలిపించుకుంటామని మళ్ళీ అదే ప్రజలకి, మన కడప ప్రజలందరికీ ఆయన హెల్పింగ్, ఆయన సాయం ఉంటుందని కోరుకుంటూ ఈ అన్నదానం చేస్తున్న మన జమీల్కి మన మనసుతో శుభాకాంక్షలు చెప్పుకుంటూ మన అన్నకి ఇంకోసారి జన్మదిన శుభాకాంక్షలు.